గ్రహీత పెద్దలు తీన్మార్ మల్లన్న గారికి, వారి కుటుంబ సభ్యులకు, విచ్చేసిన వేదికను అలంకరించిన పెద్దలందరికీ, ఈ మండల ప్రజలందరికీ, పత్రికా విలేకరులకు నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా చాలా సంతోషం. మరి ఈరోజు ఈ గ్రామ ముద్దుబిడ్డ ఒక పెద్దల సభకు అంటే గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీగా రాష్ట్ర స్థాయిలోనే మన ప్రత్యేక గుర్తింపు పొంది ఎన్నో పోరాటాలు చేసి మరి అతి కష్టం మీద మరి మరి ఈరోజు ఎమ్మెల్సీగా ఎన్నికైనందుకు మన గ్రామ ప్రజలందరి తరఫున వారికి ప్రత్యేక కృతజ్ఞతలు, నమస్కారాలు. ఎందుకంటే అన్ని ఉండి కూడా అనుభవించని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక నిరుపేద కుటుంబంలో ఉండి మరి ఎన్నో కష్టాలు వచ్చినా కూడా ఒక పేపర్ బాయ్గా, ఒక చాయ్ టీ అమ్మే ఒక రైల్వే వర్కర్గా మరి అన్ని కష్టాలు మరి ఓర్చి ఈరోజు ఈ స్థాయికి ఎదిగి ఈ గ్రామాన్ని స్థాయిలో నిలబెట్టినందుకు వారికి మరీ ధన్యవాదాలు. ఎందుకంటే మరి ఇక సమస్యల గురించి చెప్తే అతనికి తెలియంది లేదు. మన గ్రామం గురించి సైడ్ డ్రైన్స్, సీసీ రోడ్లు ఇక మనం అడగవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఈ గ్రామమే కాదు, ఈ మండలము, ఈ ప్రాంతం అన్ని విధాల అతనికి తెలుసు. ఎందుకంటే కష్టపడి పైకి వచ్చినాడు కనుక ఎన్నడూ కూడా ఉన్న ఊరిని కన్న తల్లిదండ్రులను మర్చిపోవడని నాకు తెలుసు, అతనికి కూడా తెలుసు. మన గ్రామం ఎట్లయినా అభివృద్ధి జరుగుతుంది, మన మండలం అభివృద్ధి జరగాలి, మన జిల్లా అభివృద్ధి జరగాలి. మరి మన గ్రామాన్ని ప్రత్యేకంగా మండల కేంద్రం చేస్తానని ఈ రోజు కాదు, అంతకుముందు మనకు మాట ఇచ్చాడు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మేము అన్నగారిని కలిసాం. మరి మండల కేంద్రంకి అవకాశం ఉంది. మరి గతంలో ప్రయత్నం చేశాము, కొన్ని పొరపాట్ల వల్ల మనం మిస్ అయినాం. తప్పకుండా అంటే అన్నయ్య సాధించేది ఒక సమస్య కాదు, నాకు తప్పకుండా మండల కేంద్రాన్ని తీసుకొచ్చి మీకు ఇస్తాడు. అతని తరపున అందరికీ నేను కూడా హామీ ఇస్తా ఉన్నా, తప్పకుండా మన మండల కేంద్రం అవుతుంది. ఇక అన్ని విషయాలలో మరి నిర్భయంగా పోరాడే తత్వం ఉంది. ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ ఎవరి దగ్గరికైనా మరి పోయి ఏ పని అయినా సాధించుకొచ్చే శక్తి ఉన్నవాడు మరి మన గ్రామం నుంచి ఎన్నికైనందుకు మనం అందరం సంతోషించాలి. మరి అందరి సహకారంతో పెద్దలు కూడా బీసీ ఎమ్మెల్యే మనకు ప్రభుత్వ విప్గా ఉన్నాడు, బీర్లా గారు. ఆయన నాయకత్వంలో మరి ఇద్దరు అన్నదమ్ముల్లాగా, కృష్ణార్జున్లాగా మరి ఎంపీ గారు ఉన్నారు, మరి మంత్రి గారు ఉన్నారు, ముఖ్యమంత్రి గారు ఉన్నారు. వాళ్ళందరి ఆశీర్వాదంతో ఈ గ్రామాన్ని కాదు, ఈ మండలాన్ని, రాష్ట్రాన్ని అన్నిటి గురించి, ఒక బీసీల గురించి, పేద వర్గాల గురించి ఇంతకు ముందు ఎలా కొట్లాడాడో అప్పుడు ప్రతిపక్షంగా ఉండి మరి కొన్ని సాధించలేకపోయాడు. ఇప్పుడు ప్రభుత్వం ఉన్నా కూడా మరి నిర్భయంగా మరి అడిగి కొట్లాడి సాధించుకొచ్చే దమ్ము, ధైర్యం ఉన్న మన తీర్మార్ మల్లన్న మనకు ఒక ఎమ్మెల్సీగా ఎన్నికైనందుకు మన అందరికీ, మన మండలానికి, గ్రామానికి శుభసూచకం. మల్లన్న గారు, మిమ్మల్ని మేమేం ప్రత్యేకంగా కోరుతలేం. మేమందరం నీ వెంట ఉన్నాం. నీ చిన్ననాటి స్నేహితులందరూ కూడా నీ గెలుపు కోసం ఎంతో కష్టపడ్డారు. మరి ఈ గ్రామంలో కూడా మరి పార్టీలకు అతీతంగా అఖిలపక్షంగా మా మల్లన్న గారికి మరి ఎమ్మెల్సీ టికెట్ వచ్చింది. పార్టీలతో మాకు సంబంధం లేదు. మా గ్రామ అభివృద్ధి, మా ముద్దుబిడ్డ తప్పకుండా గెలిపించుకుంటామని స్వచ్ఛందంగా అందరూ పోరాటం చేసినట్టు చేసి వాళ్ళు ఈ విజయంలో ఒక మైలుగా, కీలక రాయిగా వాళ్ళు ఎదిగారు. వాళ్ళందరినీ గుర్తించుకొని, ఈ ప్రాంత అభివృద్ధిని గుర్తించుకొని, ఈ గ్రామ అభివృద్ధిని గుర్తించుకొని ఇంకా ఎన్నో ఉన్నత పదవులు, ఇదే మీకు కాదు, ఇది మొదటి మెట్టు. దీని ద్వారా మీరు ఎంతో మంది ఎన్నో చెప్తా ఉంటారు. మేము కూడా మా స్వార్థం కోసరం ఇది కావాలో, అది కావాలో, లేకపోతే లేనిపోని చెప్పి కొన్ని సమస్యలు సృష్టించే ప్రమాదం ఉంటది. తప్పకుండా అందరితోటి కలిసిమెలిసిగా ఉండి మరి ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు అందరి సహకారం మీకు ఉంటది. ఈ ప్రాంతాన్ని, ఈ గ్రామాన్ని తప్పకుండా అభివృద్ధి చేస్తారని ఆశిస్తూ ఇంకా ఎన్నో ఉన్నత పదవులు మీరు ఆశించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై మల్లన్న, జై కాంగ్రెస్.